వీడియో సేవ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది ప్రభుత్వం తీసుకురావాలి. గవర్నమెంట్ తీసుకురావాలి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా తీసుకురావాలి. ఒక క్రెడిట్ స్కోర్ అనేది సరిగా లేకపోతే లోన్స్ అనేవి ఎలా ఇవ్వడం లేదో, హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అంటే ఒక మనిషికి కూడా నైతిక విలువలు సరిగా లేకపోతే వాళ్ళకు జాబ్స్ పరంగా కావచ్చు, ప్రభుత్వం పరంగా కావచ్చు, ఎలాంటి సౌకర్యాలు అందకుండా చేస్తే చాలా ప్రమాదాల నుంచి మనుషులం తప్పించుకోగలుగుతాము. సేఫ్ సైడ్లో ఉండగలుగుతాము. ఎట్ ద సేమ్ టైం అన్ని రకాల హింసలు అనేవి తగ్గిపోతాయి. క్రమశిక్షణ పెరుగుతుంది. సరియైన రూట్లో వెళ్తారు. సరియైన దారిలో వెళ్తారు. మరియు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. కొన్ని దేశాల్లో కూడా ఈ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది స్టార్ట్ చేశారు. గొప్ప స్థాయిలో ఉన్నాయి ఆ దేశాలు. కాబట్టి ఇండియాలో కూడా ఈ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది పెట్టాలి. ఆధార్ కార్డుతో ఫేస్ లింక్తో. అంటే వాళ్ళు రాంగ్ రూట్లో వెళ్ళినా క్రెడిట్ స్కోర్ తగ్గడం, ఏదన్నా అమ్మాయిని హరాస్ చేసిన క్రెడిట్ స్కోర్ తగ్గడం, రోడ్డు మీద ఉమ్మిన, యూరిన్ చేసిన క్రెడిట్ స్కోర్ తగ్గడం, తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోయినా క్రెడిట్ స్కోర్ తగ్గడం, భార్య పిల్లల్ని సరిగ్గా చూసుకోకపోయినా క్రెడిట్ స్కోర్ తగ్గడం, భార్య భర్తను చూసుకోకపోయినా భర్త భార్యను చూసుకోకపోయినా క్రెడిట్ స్కోర్ తగ్గడం, అన్నా చెల్లెలు అక్క చెల్లెలు ఇలా హ్యూమన్ అంటే మనుషుల మధ్య మనుషుల విలువలు పెరుగుతాయి. మనిషి విలువ తెలుస్తుంది. తన విలువ తను తెలుసుకోగలుగుతాడు. కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలా చేయండి. నా వంతు ప్రయత్నంగా ప్రతి రాజకీయవేత్తకి ఈ ఇన్ఫర్మేషన్ని, ప్రతి సీఎంకి అవసరమైతే ఇంకా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క మంచి ఆలోచనని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను. మీ వంతు ప్రయత్నంగా ఈ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది ప్రతి ఒక్కరికి రావాలి, ప్రతి రాష్ట్రంలో రావాలని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో కూడా నాకు తెలియచేయండి.